తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో కృష్ణానదిపై నీటి వివాదం మళ్లీ వేడెక్కింది. కృష్ణానదిపై గూగుల్ ప్రాంతంలోని బ్రిడ్జి వద్ద కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలను బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు బృందం పరిశీలించింది. మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, ఎస్ రాజేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్ మరియు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు తక్షణమే జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని దక్కాల్సిన చట్టబద్దమైన నీటి వాటాను విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు, ముఖ్యంగా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, మన పాలమూరు జిల్లాకు జరుగుతున్నటువంటి అన్యాయం, ఫ్యూచర్లో మన పరిస్థితి ఏముంటుంది? ఇలా కేఎల్ఐ కట్టుకున్నాం, కంప్లీట్ అయిపోయింది. రేపు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 10% అయితే అది కంప్లీట్ అవుతుంది. కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ఉన్నాయి. మరి ఇవన్నీ జూరాల నుంచి మొదలుకుంటే కింది వరకు ఫ్యూచర్లో మనకు నీళ్ళు వస్తాయా రావా? మనమేమో తెలంగాణ ప్రాజెక్టులు చూసుకుంటా కొట్లాడుతున్నాం కంప్లీట్ చేయమని, కానీ పైననేమో ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. శ్రీశైలంకు ప్రధానంగా తుంగభద్ర, కృష్ణా, భీమా. తుంగభద్రలో ఆర్డిఎస్ నుంచి మొదలుకుంటే ఆర్డిఎస్ కాల్వకు కట్టలు ఏరకపోయినాయి, మట్టి కుప్పలు ఏరకపోయినాయి, కింద నీళ్ళు పోతున్నాయి. ఆర్డిఎస్కి నీళ్ళు ఎక్కలేవు. గురుడి దగ్గర ఒక లిఫ్ట్ స్టార్ట్ అయింది, రిజర్వాయర్ పనులు కూడా అయిపోయినాయి. చిక్కలమరి దగ్గర స్టార్ట్ అయినాయి, చిక్కమంచాల దగ్గర పనులు ప్రారంభం అవుతున్నాయి. మంత్రాలయం దగ్గర రోడ్ కమ్ బ్రిడ్జ్ ప్రపోజల్ ఉంది. పక్కల గుండ్రేవ దగ్గర ఆంధ్రప్రదేశ్ కాచుకొని కూర్చున్నది రెడీగా మొత్తం ఎత్తుకపోవడానికి. కుడికాల్లో కూడా కట్టి రెడీగా ఉంది. అన్నీ కంప్లీట్ అయితే మనకు నీళ్ళు రావు. ప్రధానంగా యువతల కృష్ణా, భీమా మీరు చూస్తున్నారు. ఇలా భీమా ప్రాజెక్టు నుంచి ప్రతి సంవత్సరం ఎండాకాలం కూడా రీజనరేటర్ వాటర్ వచ్చేది, కానీ ఇలా వర్షకాలమే వస్తలేదు. వర్షం పడ్డ నీళ్ళే వస్తలేవు. నామమాత్రంగా గేట్లు ఉండేటివి, లీకేజ్ల ద్వారా వచ్చే నీళ్ళతో 1,00,000 ఎకరాలు పంటలు పండేటివి. మరి ఇలా జూలైలోనే నీళ్ళు వస్తలేవంటే ఎడమసే దిక్కేమో ఎండిపోయింది, కుడిసే దిక్కేమో నిండిపోయింది. కర్ణాటక నిండింది, ఇక్కడ ఎండిపోయింది. అతి ప్రమాదమైంది ఏంటంటే నారాయణపూర్ పైన ఆలిమట్టి డ్యామ్ పెంచడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయింది. 300 టీఎంసీలు కనుక వాళ్ళ ప్రపోజల్ చేసుకుంటే ఆగస్టులో కూడా నీళ్ళు రావు కృష్ణాకు. అటు తుంగభద్ర పైన కట్టిన ప్రాజెక్టుల నుంచి కిందికి రావు, కృష్ణా నుంచి రావు.